అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఓ పాఠశాలలో ఐటీసీ సహకారంతో అయోడిన్ అవగాహన సభ నిర్వహించారు. ఢిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ఐజీడీ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. ఐజీడీ జిల్లా కోఆర్డినేటర్ దరగయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అయోడిన్ సభకు 300 మంది విద్యార్థులు 15 మంది టీచర్లు హాజరయ్యారు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ దరగయ్య అయోడిన్ సభ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. అడల్సెన్స్ గర్ల్స్ బాయ్స్లలో కానీ లేకపోతే అడల్ట్ ఉమెన్ కానీ లాక్టేటింగ్ మదరు ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎక్కువ ఈ థైరాయిడ్ సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. బుద్ధి బాయ్ బుద్ధి గర్ల్ కాన్సెప్ట్ ద్వారా పిల్లలంతా తెలివితేటలతో ఎదగాలనే ఉద్దేశంతో ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. థైరాయిడ్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా అయోడిన్ ఉన్నటువంటి పదార్థాలు చేప, గుడ్డు, పాలు, పాలకు సంబంధించిన పదార్థాలు తినాలి. స్కిట్ ద్వారా అయోడిన్తో లాభాలపై అవగాహన కల్పించారు. అయోడిన్ ఉప్పు వాడుతామని, అందరికీ అవగాహన కల్పిస్తామని పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు.